అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే సోదరుడు ఆర్బీఓఎల్ సిఇఓ శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. సీనన్న నమస్కారం. అందరికీ నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులు, తాండూరు నియోజకవర్గ సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం అన్న. మీ స్వస్థలం ఎక్కడెక్కడ, మీ చదువు ఎక్కడెక్కడను? అన్న, మా స్వస్థలం వచ్చి తిరుమలాపురం విలేజ్, కులచర్ల మండలము, పరిగి కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. చదువుకున్నది మాత్రం మహబూబ్ నగర్లో. చదువుకున్నాక 1991 ఆగస్టు 10కు తాండూరు రావడం జరిగింది. ఫర్టిలైజర్ షాప్ పెట్టడం జరిగింది. ఫర్టిలైజర్ షాప్ అయినాక 1997లో రైస్ మిల్ బిజినెస్లకు రావడం జరిగింది. దాని తర్వాత బస్సులు, ఆర్టీసీ బస్సులు పెట్టడము, బోర్వెల్ పెట్టడము, రైతుల కోసము మనము కొన్ని పనులు చేయడము. దానివల్ల అవి చేసుకుంటూ 2010 వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ చేద్దామని తాండూరు వాసులని కలుపుకొని ఒక ఇండస్ట్రీ, అందరినీ కలిసి ఒక ఇండస్ట్రీ చేసినాము. తాండూరులో రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్ కంపెనీ. అంటే మీకు తాండూరు మొదటి నుంచే టచ్ అనమాట? ఫస్ట్ నుంచి కూడా మా మామ గారు ఉంటుండే. మేము చిన్న ఉన్నప్పుడు కూడా వస్తున్నట్టు మా అక్కని ఇక్కడిని ఇచ్చాను. దాని నుంచి మాకు తాండూరు టచ్ ఫస్ట్ నుంచి. మన మీ పిల్లలు ఏమి చదువుకుంటున్నారు, ఏం పోతారు? మా బాబు ఐఐటి అయిపోయిందన్న, ఒక్కడే బాబు. ఐఐటి అయిపోయి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్ 1 కూడా రాస్తున్నాడు. అన్న, మీరు ఎలక్షన్ లోపల ఫస్ట్ ఢిల్లీకి మీరు సంపసారి వెళ్ళి కాంగ్రెస్లో కలిసిండ్రు. సడన్గా వచ్చేసిండ్రు, మరి తొందరగా విజయం సాధించిండ్రు. ఆ విజయం గల కారణాలు ఏంటి అసలు? అన్న, ఎలక్షన్లో నిలబడదామని అనుకున్నాను. సంపసార్ నేను ఇద్దరం కలిసి వెళ్ళలేము. నాకు అక్కడ సంపసార్ కలిశాడు అంతే. ఫస్ట్ నేను వెళ్ళాను, 3 days ఉన్నాను. ఉన్న తర్వాత నాకు రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాకు ఇద్దరు కలిసి రమ్మన్నారు. రమ్మన్నందుకు పోయాను. పార్టీ కండువా కప్పుకు టికెట్ ఇస్తామన్నారు. దానికోసం వెళ్ళాను. ఆడ సంపసారు నాకు వచ్చే టైంలో కలిశాడు. కలిసిన రోజు ఇద్దరం ఒకటే రోజు కండువా వేసుకున్నాం, అంతేగాని ఇద్దరం కలిసి అయితే వెళ్ళలేదు. ఇద్దరు కలిసిపోలేదు, అనుకోకుండా కలిసాము. కాంగ్రెస్లో మీరు మొదట చేరుడు అన్నకన్నా. కానీ మీరు ఎమ్మెల్యే టికెట్ తీసుకోలేరు. అన్న అదే తీసుకున్నాడు. మీకేం బాధ అనిపించలేదని? మా కుటుంబ సభ్యులు ఎవరికి వచ్చిన సంతోషం అని అనుకున్నామని. మేము ఎక్కడ డిసప్పాయింట్ అనేది లేదు. ఆ సిస్టమ్ అనేది లేదు. మంచిగా కలిసిమెలిసి ఉంటాం. ఎక్కడ కూడా ఇలాంటిది లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అన్న 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టిండ్రు. 100 రోజులు అన్నారు, కానీ 100 రోజుల్లో కాలేకపోయింది. ఒక్కటే విషయం ఆలోచన చేయండి అన్న. మనము డిసెంబర్ 3 తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది. 6-7 తారీఖుల్లో వీళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత మనకు ఎక్కడ కూడా ఎలక్షన్ కోడ్ అనేది ఇమ్మీడియట్లీ వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ అనుకోండి, ఇంకా కొన్ని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అనుకోండి, 100 రోజుల్లో చేయడానికి ఆస్కారం లేకుండా చేశారు. లేకపోతే కంపల్సరీ 100 రోజుల్లో చేసి ఎలక్షన్కి వెళ్దాం అనేది మనకుండే. కాకపోతే నోటిఫికేషన్ వచ్చినందుకు ఏం చేయలేదు. మీరు అంటే పార్టీ పబ్లిక్ హామీ ఇచ్చింది. హామీ నెరవేర్చినందుకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? చాలా హామీలు నెరవేర్చాము అన్న. 6 గ్యారంటీలలో ఇంచుమించు 4-5 నెరవేర్చాము. ఇంకొకటి నెరవేర్చేది ఉంది. కంపల్సరీ ఈ ఎలక్షన్ అయిపోయింది చేద్దామని అనుకున్నాం. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన కల్లా ఇప్పుడు కరెంటు బిల్లు కూడా మేము కట్టొద్దని చెప్తున్నాం. గ్యాస్ సిలిండర్ది ఒకటి ఉంది, అది చేస్తాము. బస్సులలో అయితే ఫ్రీ ఇచ్చకం అయిపోయింది. ప్రతి విషయంలో ముందే ఉన్నాం. కాకపోతే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు, ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు ఇవి చేయలేకపోయినాం అంతే. మీది అన్న భవిష్యత్తులో రాజకీయ ప్రస్తావం ఎలా ఉండబోతుంది మీది? భవిష్యత్తులో నిర్ణయించేది భగవంతుడు, మనం కాదు. మనం ఎంతటోళ్ళము, భగవంతుడు ఏ విధంగా చేస్తే ఆ విధంగా. నా అక్రమ ఇసుక మొత్తం మీ కనుసన్నలలో నడుస్తుందని పబ్లిక్ టాక్. నేనంటలేను, పబ్లిక్ టాక్. ఇంకొకటి నేనేమనుకుంటున్నా అంటే, ఎప్పుడైతే మా అన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇసుక తాండూరులో నేను ఇల్లు కట్టేటప్పుడే 4,000 రూపాయలకు ఇసుక కొన్నాను. ఇప్పుడు 2,500లకు వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే నడుస్తుంది. నైట్ అనే సిస్టమ్ బంద్ అయింది. పర్మిషన్ సిస్టమ్ కలెక్టర్ ఏమైతే మనం ఎలక్షన్లో గెలిచిన నెక్స్ట్ డేనే కలెక్టర్ దగ్గరకు పోతే ఒక ట్రాక్టర్ ఇసుకకు 600 రూపాయలు డీడీ కట్టి ఎవరైనా తీసుకోవచ్చని, అది టోటల్ ఆర్డీఓ గారే డిక్లేర్ చేశారు. చేసిన తర్వాత అదే సిస్టంలో నడుస్తుంది. ఎక్కడ కూడా అక్రమ ఇసుక అనే సిస్టమ్ అనేది లేదు. ఇంతకుముందు ఏం జరిగిందో మనం గతం గురించి మాట్లాడడం వేస్ట్.
మనం వర్తమానం గురించి మాట్లాడాలి. ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలిచాడో ఒక్కరోజు కూడా అక్రమమైన ఇలాంటివి లేవు మన దగ్గర. మొత్తం ఎర్రమట్టి ఇసుక 5 సంవత్సరాల్లో రోహిత్ రెడ్డి హయాంలో ఎంత కొట్టినో 5 నెలల్లో అంత కొట్టినని ఆరోపణలు ఉన్నాయన్న. మనము అలాంటి ఆరోపణలు ఉంటే నిరూపిస్తే ఏ దానికైనా సిద్ధంగా ఉంటాం. ఒక్క ఆరోపణ నిజమని నిరూపిస్తాం. ఇప్పుడు లక్ష్మాపూర్ చౌరస్తా లోపల పెద్ద ఎత్తున డంపింగ్ ఉంది. అదేవిధంగా నిన్న రోహిత్ రెడ్డి గారు కూడా అన్నారు ఏమని, ఆర్బిఎల్ ఫ్యాక్టరీలో విపరీతంగా ఇసుక ఉన్నది అని చెప్పేసి ఆరోపించారు. నిజం కాదా అన్న? ఒక్కటి ఆర్బిఎల్ విషయంలోకి వచ్చేటికల్లా నేను ఇప్పుడే చెప్తాను. నేను అసలు ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఫ్యాక్టరీలో పర్మిషన్ తీసుకోవద్దు. ప్రతి ఒక్కటి పర్మిషన్లు తీసుకొని నాకు ఎంతవరకు కన్స్ట్రక్షన్కి అవసరం ఉంటుందో అంతవరకు తీసుకున్నాను. 24,000 రూపాయల చొప్పున కట్టుకుంటూ ఎన్ని కట్టానో కూడా మీరు చూసుకోండి. అవి కూడా రిసిప్ట్లతో సహా ఉన్నాయి. ఏ ట్రాక్టర్ తోటి నేను ఎంత తీసుకున్నా, ఆర్బీఐలో ఎంత ఉన్నదో ఇస్తే కూడా చూసుకోండి. ఒకవేళ డంప్ ఉంటే మాత్రం దానికి నేను ఏ దానికైనా సిద్ధం. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోము. మనము హానెస్ట్గా ఉండాలని అనుకుంటున్నాం, కానీ అన్యాయం చేయాలని ఎక్కడ మనకు లేదు. అన్యాయం చేయాల్సినంత అవసరం కూడా లేదు మనకు. ఓకే అన్న, మంచిగా మొత్తం డీటెయిల్ అయితే మొత్తం చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఏది ఉన్నా కలెక్టర్కి పంపించిండ్రు. కలెక్టర్ ఇది కూడా మీరు మొత్తం పర్మిషన్తో సహా, నేను ఎప్పుడైతే రాడికల్ కంపెనీకి అవసరం ఉంటుందో అది లిమిటెడ్ కంపెనీ అంటే లోపల ఇంకో ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ అవుతుందని కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఏం లేదు, కంప్లీట్ ఎప్పుడైంది మన ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లోనే మ్యాక్సిమం కంప్లీట్ అయింది. చిన్న వర్క్స్ ఉంటే కూడా ఎలక్షన్ టైంలో కూడా నేను ఆపుకొని ఎలక్షన్ అయిపోయినాక పర్మిషన్ తీసుకొని మాత్రమే కొట్టడం జరిగింది. ఓకే ఇసుక కూడా అన్న, ఈ గనుల వ్యాపారం నుండి భారీగా అంటే కర్ణాటక నుంచి వచ్చే బండ్లు కానీ ఇక్కడ లోకల్ గనులు కానీ బాగా అక్రమ వస్తువులు మీ అనుచరులు చేస్తున్నారని మీ దృష్టిలో ఉందన్న? అలాంటిది అయితే ఎక్కడ లేదు. అలాంటి పరిస్థితి మేము తెచ్చుకోము. మా అనుచరులు కూడా ఎవరు తప్పు చేసే పరిస్థితికి అయితే మేము చేయనివ్వము కూడా ఎవరిని కూడా. మా దృష్టికి వస్తే కాదు, మనము కంటిన్యూగా 24 గంటలు ఇక్కడనే ఉంటాం కాబట్టి ఎలాంటి అన్యాయం అక్రమం జరిగితే కూడా మేము చూసుకుంటూనే ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో అటువంటిది అయితే జరగనివ్వము కూడా. ప్రస్తుతం కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్, కారు కాంగ్రెస్ మూడు విధాలుగా డివైడ్ అయిపోయిందన్న. ఇది మీ దృష్టిలో ఉందన్న? అసలు ఈ 3 వర్గాలు ఉన్నదని తెలుసా? ముగ్గురు ఉన్నారన్నా, ముగ్గురిని కలుపుకొని సమన్వయం చేసుకుంటూ రాజకీయం నడుస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అసమ్మతి అని అలాంటి సిస్టమ్ అనేది లేదు. పాత కాంగ్రెస్ వాళ్ళు అసలు అడుగుతాను లేరంట, ఇంటికి తోసేసిందని అంటున్నారు. అటువంటి సిస్టమ్ లేదన్న. మీ పాత కాంగ్రెస్ అంటానంటే మీరు ఇప్పుడు దారాసింగ్ తీసుకోండి. ముందల నిలబడుతున్నాడా, ముందల స్టేజ్ మీద ఉంటున్నాడా, ఉత్తమ్ చంద్ ఉన్నాడు ముందల స్టేజ్. పీపుల్స్ కాలేజ్ ఇట్లా పక్క కూర్చోబెట్టిరు రోజు మీటింగ్? ఎప్పుడు లేదు, ఎక్కడ లేదు. ఏ రోజు స్టేజ్ మీద చూడు, ఏ రోజు మన ఎమ్మెల్యే గారు అంటే దారాసింగే ఉంటున్నాడు. చాలా మంది ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు. వాళ్ళని మేము అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కొంతమంది సీనియర్స్ అసంతృప్తితో ఉన్నారని రమేష్ మహారాజ్ ఎవరో సిండికేట్లో మీటింగ్ పెట్టి కూడా ఇంటర్నల్గా కూడా చెప్పిండు కదా. రమేష్ మహారాజ్ ఒకవేళ అటువంటి ఇంటర్నల్ ఉండింటే ఆయనకు పదవి కూడా రాకుండా కదన్న. ఒకవేళ సీనియర్లని జూనియర్లు అనుకుంటే ముందు సీనియర్లకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. పి బసవరాజ్ని గుడి చైర్మన్ని కూడా చేస్తున్నాము. ఎందుకంటే సీనియర్ కార్యకర్తలకే చేస్తున్నాము. జూనియర్ కార్యకర్తల కన్నా సీనియర్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. పార్టీలో కూడా ఒక్కరిద్దరిది మాత్రమే నడుస్తుందని అంటున్నారు. అలాంటిది అయితే లేదు, ఎక్కడ లేదు. అటువంటిది జరగనివ్వరు అన్న. మీది ఆర్బిఎల్ ఫ్యాక్టరీ ఉంది కన్నా, అందులోపల చాలా మంది పార్ట్నర్స్ ఉన్నారంట. ఒకరిని తప్పించారు అని ఆరోపణలు ఉన్నాయి. ఇంతవరకు అయితే ఎవరిని తప్పియలేము. ఉన్న వాళ్ళు అయితే అందరూ ఉన్నారు. ఇప్పుడు కొంత మాకు డబ్బులు సరిపోక వేరే వాళ్ళతోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నాం, కానీ ఇప్పటి వరకు అయితే పోయిన వాళ్ళు అయితే లేరు. ఎంతమంది ఉన్నారో ఇప్పుడు నా సొంత మూలే పోయినారు, కానీ ఎవరు బయట వాళ్ళు అయితే ఎవరు పోలేరు. అక్కడ మన స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారట బయట 99% మొత్తం స్థానికులు తప్పితే బయటి వ్యక్తులు ఒక్కరు లేరు. 135 మంది ఎంప్లాయీస్ ఉన్న 120 మంది వరకు తాండూరు లోకల్, తాండూరు అంటే తాండూరు, కోడంగల్ ఈ ఏరియా సరౌండింగ్ వాళ్ళే, కానీ యాలాల్, బషరాబాద్ ఈ మండలాల్లో తప్పితే బయట వాళ్ళు అనేది లేదు. ఎక్కడ సిస్టమ్ కూడా లేదు. ఉన్న ఎంప్లాయీస్ లేబర్ ఒకటి మాత్రం బయట వాళ్ళు ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన కన్నా
పెన్నా సిమెంట్, విశాఖ, సాగర్ ఇవన్నీ కదా లోకల్ అంటే మన సరౌండింగ్లో వాళ్ళకు ఏమన్నా ఉపాధి కల్పించేటట్లు అంటే ఆడ ఉద్యోగాలు ఇప్పించేటట్లు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? 100% ఉద్యోగాలు ఇప్పిస్తాం. కాకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు మనం వచ్చిన తర్వాత 1 మంతే మనకు టైం దొరికింది. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మన స్థానికులకు మన దగ్గర ఉన్న CCI ఫ్యాక్టరీ కానీ ICL ఫ్యాక్టరీలో కానీ కంపల్సరీ ఉద్యోగాలు ఇప్పిస్తాం. మన స్థానికులు. పెన్నా సిమెంట్ అంటే మన స్టేట్ కాదు, వికాట్ సాగర్ అంటే మన స్టేట్ కాదు. పెన్నానే మనది కదా, మన స్టేట్ కాదు, కర్ణాటక స్టేట్. సాగర్ అది లేదు, పెన్నా సిమెంట్ కూడా మొత్తం టోటల్ కర్ణాటక. నేను ఇచ్చిన పర్మిషన్ దానికి ఉప సర్పంచినప్పుడు కర్ణాటక స్టేట్ కింద వస్తారు. పెన్నా మీరు ఒక రైల్వే లైన్ తప్పితే మిగతాదంతా కర్ణాటక స్టేట్. మా ఊరు శివార్లు ఉంది. మాట్లాడారు, మీరు చూడండి ఒకసారి. ఇంకోటైనా ఏమనుకోకుండా అడుగుతున్నా, తప్పలేదు. మంత్లీ రేషన్ డీలర్ల దగ్గర వాళ్ళు స్లిప్లు ఇస్తున్నారు, బియ్యం వేస్తలేరు. ఆ బియ్యం అంతా మీ దగ్గరికి వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడికి? ఆర్బీఎల్కు. ఆర్బీఎల్లో తీసుకునేది ఏంటంటే ఖరాబ్ అయిన నూకలు, బియ్యంలోకి వెళ్ళి తీసిన నూకలు, మొక్కజొన్నలు తీసుకుంటాం. మనకు రేషన్ బియ్యాలు తీసుకునేటంత అవసరం లేదు. ఎందుకంటానంటే ఒడ్లు ఎక్కువైపోయి మన తెలంగాణ స్టేట్లో ఎక్కువైపోయి అమ్మలేని పరిస్థితి ఉన్నందుకు నూకలు తీసుకోవడమే ఎక్కువైపోతుంది. ఈ బియ్యం ఏం చేస్తాం, మాకు నూకలైన ఒకటే, బియ్యమైన ఒకటే. కానీ నూకలతోటే మాకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే కటింగ్ ఉంటే మాకు హీల్డింగ్ ఎక్కువ. వాటితోటి ఏమైనా చేస్తారని లోపల అంటే ఈ రా మెటీరియల్గా వాడతారా? రా మెటీరియల్గా వాడుకుంటూ ఎథనాల్ తయారు చేస్తాము. పెట్రోల్ బ్లెండింగ్ అవుతుంది. పెట్రోల్ బ్లెండింగ్ అయితే పొల్యూషన్ ఫ్రీ అవుతుంది. ఈఎన్ఏగా తయారు చేస్తాము, అది లిక్కర్కి వెళ్తుంది. 50% ఈఎన్ఏ తయారు చేస్తాం, 50% పెట్రోల్ బ్లెండింగ్ ఎథనాల్ తయారు చేస్తాం. ఎథనాల్ కూడా పెట్రోల్ దానికి పోతే ఏమవుతుందంటే పొల్యూషన్ ఫ్రీ అయిపోతుంది. మన దగ్గర వాడే మెటీరియల్ ఏంటంటే నూకలు కానీ మొక్కజొన్నలు కానీ, వేరే ఏం వాడినా మనకు హీల్డింగ్ రాదు అన్న. ఆ మధ్యలో ఆర్బీఎల్ ఫ్యాక్టరీ గురించి కొంతమంది రైతులు ధర్నా చేసింది, గుర్తుందని? దేనికోసం అట్లా చేసింది? రైతుల పక్క భూమి మేము ఆక్రమించినామని ప్రతి ఒక్కటి సర్వే చేసుకొని తీసుకోమని చెప్పినాము. మనము ఇప్పుడు మేము కూడా రైతు కుటుంబం కాడికి వెళ్ళి వచ్చాను. నేను రైతు కుటుంబం కాడికి వచ్చాను. వరం కూడా వాళ్ళ దాంట్లో పెట్టాను నేను. వరం కూడా మా భూమిలో ఈ ఫ్యాక్టరీకి వాడుకునే భూములనే పెట్టాము. పక్కన వాళ్ళ ఇప్పుడు సగం ఉంటుంది, అట్లాంటిది కూడా చేయకుండా మన భూములు పెట్టి సర్వే చేపిస్తే నాకే ఇంకా భూమి వస్తే కూడా వదిలేసినాను. ఇంత కాంగ్రెస్ ప్రభుత్వంలోన మహిళలకు 2500 నెల ఇస్తామని అన్నారు కదా, అది ఇవ్వనందుకు కొద్దిగా అంటే అది ఇచ్చేది సాధ్యం అవుతుంది అంటారా? కాంగ్రెస్ 100% సాధ్యమవుతుంది. 53,000 కోట్లు ఈ సంక్షేమ పథకాలకు ఖచ్చితంగా అవుతుంది. ప్రజలన పబ్లిక్, తాండూరు ప్రజలు, ఓటర్లు మీ దగ్గరికి నేరుగా రాలేకపోతున్నారని ఒక ఆరోపణ ఉన్నది. అంటే సెక్యూరిటీ సిస్టమ్ అవి పెట్టిండ్రు. మీరు రోహిత్ రెడ్డితో డైరెక్ట్ వెళ్ళిపోతారు, మహేందర్ రెడ్డి దగ్గర కూడా ఇంటికి డైరెక్ట్ వెళ్ళిపోతారు. మనకు ఆ సిస్టమ్ లేదు. ఎందుకట్లా? రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతి ఒక్కరు వస్తున్నారు. సెక్యూరిటీ అంటే గేటు మూస్తాము, గేటు ఉదయం 7 గంటలకి తెరుస్తాం. తెరిచిందాడే కంటిన్యూగా 9 గంటల నుంచి 12 గంటల వరకు ఖచ్చితంగా 200 మందికి సమాధానం చెప్పిన తర్వాతనే నేను ఫ్యాక్టరీకి వెళ్తాను. రోజు ఒక్కరోజు తప్పకుండా. నయం కదన్నా. 200 మందికి మీరు చూడండి, మీరు కావాల్సి చెక్ చేసుకోండి. రోజు ఎంతమంది వస్తున్నారు, నేనేం చేస్తున్నా, ఎంతమందికి సమాధానాలు చెప్తున్నా. డైరెక్ట్ ఒక్కరికి కూడా మధ్యలో వ్యక్తి లేదు. ఎవరికి ఏ ఆపత్తి వచ్చినా, ఏ రాత్రి 12 గంటలకు కూడా హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి పోయి వచ్చాను నేను. ఎవరికన్నా ఏమన్నా అయితే రాత్రి 11, 12 గంటలకు కూడా వాళ్ళ ఇంటికాడికి పోయి వచ్చి ఏం ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నాము, మీకు ఇబ్బంది రాకూడదు మీరు తెలుసుకోండి. హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కు నేను ఎన్నిసార్లు నైట్లో పోయినాను, ఎన్నిసార్లు మందు అయిన వాళ్ళకి కానీ, లేకపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే కాలిన వాళ్ళ దగ్గర కానీ 11 గంటలకు నాకు ఫోన్ వార్త పెట్టిన కాళ్ళలో చూసినప్పుడు అది నేను పెట్టిన వార్త అదే మీకు గుర్తుంది కదా. ఎందుకు పోతాను 11, 12 గంటలకు? 24 గంటలు సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. కానీ మనం సంపాదించుకున్నారనే ఆలోచన అయితే లేదు. ఉన్న కాడికి భగవంతుడు ఇచ్చిన కాడికి మస్తుంది. మా బాబు కూడా మంచి సివిల్స్ కోసం ఇప్పుడు ఈ ఆస్తుల నుండి ఇప్పుడు రాజకీయంలోకి రావాలి. అలాంటిది కూడా ఐఐటి చేసిండు, ఫ్రీ సీటు. ఐఐటి అంటే మీకు కూడా తెలుసు ఎంత కష్టపడుతుంది. నారాయణ కాలేజీలో కూడా ఫ్రీగా ఇచ్చారు. ఇంటర్మీడియట్ చేసినప్పుడు కూడా డబ్బులు పెట్టి చదివింది కాదు. సివిల్స్కి ప్రిపేర్ కావాలని ఎంత కష్టపడుతున్నానంటే అంత కష్టపడుతున్నాను. గ్రూప్ 1 కూడా 2 టైమ్స్ రాశాడు. 2 టైమ్స్ రాస్తే ఎంత ప్రాబ్లం వచ్చిందో మీకు కూడా తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎంత సఫర్ అవుతారో కూడా తెలుసు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్టాండ్ తీసుకొని గ్రూప్ 1 రాయడానికి
సివిల్స్ రాయడానికి కష్టపడుతున్నారంటే ఈడ లేక కాదు కదా, సర్వీస్ చేయాలని ఆలోచనే కదా, వేరే అయితే లేదు కదా. వేరే ఆలోచన ఉంటే పిల్లలు కూడా ఇప్పుడు మా ఆస్తుల కాడికి వచ్చినప్పుడు పిల్లలకు మంచి ఎట్లనున్నా హైఫైగా తిరగవచ్చు కదా. హైఫై వదిలేసి ఢిల్లీలో కూర్చొని చదువుతున్నారంటానంటే సర్వీస్ చేయాలని ఆలోచనతోటే కదా. అన్న ఒక ఆరోపణ అధికారులను బాగా భయపెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అధికారులకు మనం ఎప్పుడు ఎవరిని భయపెట్టాల్సిన అవసరం లేదు. న్యాయం ఏముంటే అది చేయమంటాం. మన కార్యకర్త తప్పు చేస్తే కూడా శిక్షించమంటానే చెప్తాము. ఎవరన్నా వచ్చి అడిగితే కూడా ఏముండదో కరెక్ట్ చేయండి అంటాం. కానీ ఇక్కడ కూడా ఎవరున్నా ఒక్క అధికారి నన్ను ఒక్క అధికారితోటి నేను మాట్లాడాను ఒక్కసారి. అది నా మిస్టేక్ కాదు, ఆయన మిస్టేక్లో ఆయన ఎక్కువ మాట్లాడినందుకు ఎవరు డిఎల్పి ఒక్కడు మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ అధికారినన్నా నేను ఎప్పుడన్నా ఎవరినన్నా దానికి ఏమిటికైనా నేను సిద్ధం. మీ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్న వారు, అంటే అక్రమ నిర్మాణాలు చేస్తున్న వాళ్ళు మీ వెనకాల ఉన్నారు కొంతమంది. ఒకరిద్దరేమో అక్రమ భూమిలో కూడా ఉన్నారు, కబ్జా చేసిన వాళ్ళు. మీకు ఆ విషయం తెలుసా లేదా, లేకపోతే వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారా మీరు? అలాంటివి తెలియదు. అటువంటి వాళ్ళు చేస్తే కూడా మనము దాన్ని మనం వెనకేసుకొని వచ్చేది లేదు. మనం ఏమంటామంటే న్యాయం ఏముంటే అదే చేయమంటుంది. మనం సర్వీస్ చేయడానికి వచ్చాం కానీ ఒక అన్యాయం చేసిన కాపాడడానికి రాలేదు. 10 మందికి హెల్ప్ చేయడానికి వచ్చాం కానీ అన్యాయం అయిపోయిన వాళ్ళు బాధపడుతున్నారు, సీనన్న ఇట్లాంటి వాళ్ళు ఎంట పెట్టుకుంటున్నారు కదా అనే అటువంటి సిస్టమ్ అయితే లేదు. అటువంటిది ఏదైనా జరిగితే అటువంటి వాళ్ళు ఇట్లా ఒకవేళ మనకు తెలియకుండా ఇట్లా వస్తే అటువంటి వాళ్ళు ఉంటే మీరు చెప్పండి, మనం అటువంటి వాళ్ళని కూడా దూరం పెడతాం. మనం ఎందుకంటే న్యాయానికి పని చేస్తాం, అన్యాయానికి అయితే పని చేసేది అన్న. మన దగ్గర ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అవుతుంది కదా, అది గత 2 రోజుల నుంచి అక్కడ పనిచేసే వాళ్ళు వెళ్ళిపోయిందంట. అంటే బిల్లు లేక అది ఇది అని చెప్పేసి మీ దృష్టిలో వచ్చిందా? మీ దృష్టికి? మా దృష్టికి అయితే రాలేదు. చూసి దాన్ని ఏముండదో చూసి చెప్తాను దాని విషయంలో. అన్న, రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిండ్రు, మరి అది మీరు మర్చిపోయానన్న. మళ్ళీ మేము మర్చిపోలేము. ఆడ మనం రాజీవ్ కాలనీ కాడ కూడా ఎకరా భూమి ఇవ్వమంటని ఆర్డీఓ గారికి కూడా చెప్పినాము, పోలీస్ స్టేషన్ కట్టమండి అని చెప్పినాము. ఈ సిగ్నల్స్ను కూడా మొత్తం మెయింటైన్ చేయమన్నాం. ఈ ఎలక్షన్ అయిపోయినాక సిగ్నల్స్ ఒకటి, మొత్తం సీసీ కెమెరాలు ఒకటి, ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టోటల్ సీసీ కెమెరాలు పెట్టమని. పబ్లిక్ బాగా రాంగ్ రూట్లో వెళ్ళడం అవి చాలా జరుగుతుంది. అవన్నీ మన దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ జరగకుండా చేయమంటాని ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో చేపించుకుంటూ వస్తాం. నా ఈ గౌతాపూర్ నుండి గోపన్పల్లి దగ్గర రోడ్డు పనులు ఆగిపోయినాయి. మీ దృష్టికి వచ్చిందా ఏమన్నా? రాలేదు ఇప్పటి. అది ఎట్లా ఉంది, అట్లా కాళ్ళు మొరమేసిరు అన్న, అదేం పూర్తి చేయలేరు అసలు. కరెక్ట్. అది బిల్స్ రాలేవన్న, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ బిల్స్ ఇవ్వలేదని పెండింగ్ పెట్టినామన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇవ్వడానికి సిద్ధంగా అవుతున్న కల్లానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఆ వర్క్స్ అన్ని స్టార్ట్ చేసి మనము మన్నెగూడ నుంచి తాండూరు వరకు కూడా 4 lanes రోడ్డు కోసం ఒక ఎమ్మెల్యే గెలిచిన వెంబడే ఢిల్లీ పోయి పనిచేయడు. ఇక్కడ ఉండే సన్మానాలు చేపించుకుంటారు. సన్మానాలు కాదు మనకు, మనం అభివృద్ధి చేయాలని చెప్పి ఢిల్లీ పోయి 4 lanes రోడ్, అది ఇంకోటి జైరాబాద్ నుంచి తాండూరు వరకు అది హైవేకు చేయమంటాని గడ్కరీ గారికి కూడా మెమో ఇచ్చింది, మీరు గమనించే ఉంటారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ అయిపోయేట్లు చేస్తామంటని చెప్పారు. అది చేపిస్తాం. నేషనల్ హైవే కూడా తొందరగా వర్క్ చేయమంటాని వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా రెక్టిఫై చేపించుకుంటూ పని చేపిస్తున్నాము. 3 నెలల్లో మీరు చూశారు, ఫస్ట్ ఏం లేకుండా 3 నెలల కల్లా ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది. ఈ బైపాస్ రోడ్లు ఒకటి, బైపాస్ రోడ్లు కూడా కొంతమందికి అమౌంట్ రావాలంట. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయిపోయిందని అది జీవన్గిల కూడా ఒకటి ఉంది. జీవన్గిల అది కూడా కొంచెం అమౌంట్ రావాలి. ఆ అమౌంట్ వచ్చినా ఇవన్నీ ఓపెన్ చేయించి రోడ్స్ కానీ ఇవన్నీ మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాం. అమ్మ, ఇంకొక విషయం అన్న, మన పాత ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, వర్క్ నడుస్తుంది, కోర్టు త్రూ కొద్దిగా ఆగింది. కానీ 100 feet రోడ్ అవసరమా? కొన్ని అంటే కొంతమంది చాలా కోల్పోతున్నారు ఇండ్లు. అది మీకేమైనా మీ దృష్టిలో ఉందా? మా దృష్టికి వచ్చిందన్న. ఇప్పుడు ఇంతకుముందు అది సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళే ధర్నాలు చేశానంట. వాళ్ళే ధర్నాలు చేసి కావాలన్నారు. కావాలన్నాక శాంక్షన్ అయిందని మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిందని మనం ఏం చేయాలి? ఎవరైతే ఇల్లు కోల్పోతారో 200 గజాల భూమి పోయిన వాళ్ళకు 200 గజాలు పక్కన ఇప్పించి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయడానికి అయితే వాళ్ళు ఏమంటారంటే అన్న, అండర్లైన్ బ్రిడ్జ్ అయితే బాగుంటుంది, ఒకటి 100 feet అవసరం లేదు కదా మాకు అనే మాట అంటున్నారు. అది మనకు తెలియదు. ఇంతకుముందు గవర్నమెంట్ చేసింది, దాన్ని మనం ఏం చేయలేము. మనం ఏమైనా చేసేది ఉంటే చేద్దాం. అది
అన్న ఈ ఔటర్ రింగ్ రోడ్డు పనులు నడుస్తున్నాయి కదా, కొన్ని కేసులు వేసారు పబ్లిక్. ఆ ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అయ్యేటట్లు ఉందా, లేకపోతే అంతే ఆగిపోతుందా మరి వారు? 100% సాల్వ్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే పబ్లిక్ కూడా వాళ్ళకి అందరికి ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కడెక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ చేస్తాం ఖచ్చితంగా. మన దగ్గర చౌరస్తా నుండి అంటే విలేముల్ చౌరస్తా నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు స్ట్రీట్ లైట్ రావడం లేదన్న. మున్సిపల్లో ప్రాబ్లం ఉండే మీరు ఇంతకుముందు చూశారు. మనము స్టార్ట్ చేసిన తర్వాత మున్సిపల్లో కూడా ఎలా ఒక మీటింగ్ జరిగింది, ఒకటే మీటింగ్ జరిగింది. ఒక మీటింగ్ కూడా సాఫీగా జరిగింది. మంచి అన్ని సెట్ చేద్దాం అనే టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు మనం ఏం చేయలేకపోయినాం. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఒక 6 months చూడండి, 6 months చూసిన తర్వాత ఈ క్వశ్చన్ ఏంటి? ఇదైతే వాస్తవం అన్న. మున్సిపల్ ఎప్పుడు చూసినా గొడవలు ఇప్పుడు గొడవ ఉంది. ఫస్ట్ టైం 2 మీటింగ్లు అయినాయి. 2 మీటింగ్లో సాఫీగా అయినాయి. ఎంత మంచి అన్న కూడా కరెక్ట్ డివైడ్ చేసి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసిండు ఫండ్స్. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయిందని ఆ వర్క్స్ అన్ని స్టార్ట్ అయితే మొత్తం పర్ఫెక్ట్గా చేస్తుంది అన్న. మన మల్లబు దుకాణం నుంచి బస్ స్టేషన్ వరకు రోడ్డు డివైడ్ లోపల ఒక 3 బిల్డింగ్లు ఆపినన్నది. డివైడ్ కొద్దిగా విస్తరణ లోపల పోయేది ఉంది. 3 బిల్డింగ్లు ఆపేసిండ్రు. అవి అట్లే ఉంటాయా ఏమన్నా మళ్ళీ అది తీసేస్తారన్న? ఖచ్చితంగా మంచి పర్ఫెక్ట్గా ఏముండదో అది ఖచ్చితంగా చేపిస్తాం మనం. దాని లోపల మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిల్డింగ్ ఎవరన్నా ఉండకపోక ఎవరుంటే ప్రాబ్లం. ఇప్పుడు నా ఇల్లు పోతుందంటే కూడా నేను తీసేస్తాను ఖచ్చితంగా. అది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరెంటు మళ్ళీ పోతుందన్న, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కదా. ఎక్కడ పోతలేదన్న కరెంటు. ఇప్పుడు అసలు కరెంట్ అనేది కేసీఆర్ గవర్నమెంట్లో చాలా పోయింది. కాకపోతే ఎవరు పోయింది అనలేరు. ఒక్కొక్కసారి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పోతుంది వస్తుంది. ఎక్కడ 24 గంటలు అయితే 100% ఉంటుంది. కర్ణాటక నుండి వచ్చే నాపరాతి పైన రాయల్టీ విషయం లోపల ప్రైవేటు వ్యక్తులు కలెక్షన్ చేస్తున్నారు, విపరీతంగా కరప్షన్ నడుస్తుందని ఒక ఆరోపణ. అలాంటిది అయితే లేదు. అలాంటిది జరిగితే అధికారులను మాత్రం మనము ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాం. అన్న చెప్పిండన్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల తర్వాత 7వ గ్యారంటీ పథకం ఏంటంటే తాండూరులో ఎలాంటి కరప్షన్ ఉండదు, దౌర్జన్యం ఉండదు, అది అని చెప్పింది. కానీ రాయల్టీ విషయంలో మాత్రం ఉన్నదని ఆరోపణలు నేను అందుట్లో మీ దగ్గర ఉన్న అనుచరులే దాని లోపల ఉన్నారని ఆరోపణలు నేను మీకు తెలుసా తెలియదా? అటువంటిది లేకుంటుంది. తాండూరుని పీస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో మనం కంకణం కట్టుకుందాము. తాండూరు 7వ గ్యారంటీ ఇచ్చింది కూడా మనం తాండూరు అనేది ఎలాంటి కరప్షన్ ఎలాంటిది జరగకూడదు. ఈ ఎలక్షన్ అయిపోయినాక చూడండి మీకు ఎలా ఒక నెల రోజులలో ఎంత డెవలప్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి పీస్ఫుల్ ఉంటాయి, ఎలాంటి అన్యాయాలు మాత్రం జరగాయి, ఎప్పుడు కూడా జరగనివ్వము. ఎలాంటి ఫ్రాడ్ అనే సిస్టమ్ అనేది ఉండదు. మీకు అనుకోలేనటువంటి ఒక ఆఫీసర్ జాకబ్, ఆయన మీరు చెప్పినట్టు విన్నందుకు ట్రాన్స్ఫర్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. మనకు అది తెలియదు కూడా తెలియదు. ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యిండు, ఎందుకు వేరే వాళ్ళు వచ్చింది కూడా మనము అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోలే. మనము మైండ్స్ అసలు మనకు టైమే దొరకలేదు. ఎక్కడ కూడా మనం ఆఫీసర్ తోటి రివ్యూ చేసే టైం కూడా ఎమ్మెల్యే గారికి దొరకలేదు. దొరకనప్పుడు ఎలాంటి వితిన్ వచ్చిన దాడే నెల రోజుల లోపల ఎలా పంపిస్తారు? సరే, ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఎమ్మెల్యే కాకుండా ముందు కొంతమంది విలేకరులను పెట్టుకొని కొన్ని అక్రమాలు చేసిండ్రు, అంటే ఎర్రమట్టి కొట్టడం, ఇసుక కొట్టడం అనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అంతకుముందే ఎమ్మెల్యే గెలవక ముందు ఏది మనం ఎప్పుడు ఏం చేసినా ఎక్కడ చేసినా ఆనెస్ట్గానే బిజినెస్ చేస్తాం. ఆనెస్ట్గానే ఎర్రమట్టి మాకేమో అవసరం, ఎర్రమట్టి అయితే అవసరం లేదు కదా. సరే, మొరం కొట్టాను అంటున్నాను, కంపెనీ కోసం మొరం కొట్టాను, రైట్. కంపెనీ కోసం మొరం కొట్టి 8 లక్షల రూపాయలు రాయల్టీ కట్టాను. మైన్స్ 1 ఎకరా భూమి కొని ఆ భూమి కొని రాయల్టీ మీరు మైన్స్ డిపార్ట్మెంట్లో కూడా చూసుకోండి, కట్టి మనము ఇంటికి అవసరం ఉన్న రాయల్టీ కట్టి మనం చేసుకుందాం. కానీ ఎలాంటి అక్రమంగా అనేది మనకు ఆ సిస్టమే లేదు కదా. ఆ సిస్టమ్ ఉంటే మనకు ఈ సర్వీస్ సిస్టమ్ రాకుండే. అన్యాయం చేయాలంటే రాజకీయంలోకి రావాల్సిన అవసరం లేదు, వేరే ఏమైనా చేసుకోవచ్చు. కానీ మనం సర్వీస్ చేద్దామనే ఓరియంటెడ్గా వచ్చినాం. మనం సంపాదించుకున్నాలనే ఆలోచనతో రాలేదు. నా ఇంటుండే అనుచరులు, నా ఇంట ఎవరు అనుచరులేదు. నాకున్నది నాకు ఎంప్లాయీస్ 135 మంది ఉన్నారు. వాళ్ళే నా ఫ్యామిలీ, వాళ్ళే నాది. ఇది మీరు విలేకరులకి ఏమైనా సహాయం చేసేటట్టు అంటే కొంతమంది బీదోళ్ళు ఉన్నారు, కొంతమంది ప్లాట్లు వచ్చినాయి కానీ పొజిషన్లో లేరు, కొంతమంది ప్లాట్లే రాలేవు.
ఇందిరమ్మ డౌల్ అదే ఇండ్లల్లో కానీ ఏమన్నా ప్రోత్సాహం చేసిన కంపల్సరీ చేస్తాను. విలేకరులకి కాదు, పేదవాళ్ళు ఎవరు ఉండని వాళ్ళ కంపల్సరీ ఇల్లు లేని వాళ్ళకైతే ఖచ్చితంగా ఇల్లు ఇప్పించేది మనం ఆ చర్య అయితే తీసుకుంటాం. స్పెషల్గా విలేకరులకు అని అంటున్నాం అన్న. గ్యారంటీగా లేని వాళ్ళకైతే కంపల్సరీ ఇప్పిస్తాం. ఇంకొక విషయం అన్న, ఎమ్మెల్యే గారు మీటింగ్లలో ఏం చెప్తున్నాడంటే కరెంట్ బిల్లులు ఎవరైనా అడిగితే నిర్బంధించండి అని అంటున్నాడు. ఆదేశించాలి కదన్నా మీరు పోకుండా అది అని చెప్పి, కానీ ఆ వర్డ్ కరెక్ట్ కాదేమో అని. ఒక్క విషయము మనము చెప్పినాము, ఎవరన్నా పోయి అలా చేసేవాళ్ళు ఉంటే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక బిల్స్ అనే సిస్టమ్ అనేది ఏమి ఉండదు. అది అనుకోకుండా అనొచ్చు, అనకపోవచ్చు. దానికైతే అటువంటి సిస్టమ్ అయితే చెప్పడు. అధికారులను నిర్బంధించండి, అధికారులు ఇది చేయండి అది చేయండి అనేది రాదు. అంటే ఊరికి వీళ్ళు సతాయించిపోయి ఇప్పుడు ఎవరైనా ఒకరు వాళ్ళకి పట్టరాని ఉంటే వాళ్ళ దగ్గర పోయి బాగా సతాయిస్తుంటే మరి అట్లాంటి మాట అనవచ్చు. అంటే కూడా అన్న, దేవాలయాల అభివృద్ధి కోసం రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు జుంటుపల్లి రామలింగేశ్వరం, ఏకంబరి, అంబరామేశ్వరం వీటికి కొద్దిగా ఫండ్స్ వచ్చినాయన్న, కానీ వర్క్ చేయక అమౌంట్ రిటర్న్ పోయిందని అంటున్నారన్న. అది మనకు తెలియదు ఇప్పటి వరకు కూడా. వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. మనం ఎలక్షన్ గెలిచిన తర్వాత వితిన్ 1 month లోపల ఇవన్నీ రివ్యూ అయినాకాడికి అయినాయి. ఇట్లాంటిది అయితే మన దృష్టికి రాలేదు. అలాంటిది ఉంటే రిటర్న్ తెప్పిస్తాం, మళ్ళీ తెప్పించి అభివృద్ధి చేపిస్తాం. మంచిదన్న. అదే ఇంకోటేనా, యారల్ ఎస్ఐ శంకర్ అక్రమ ఇసుకకు బాగా ప్రోత్సహిస్తున్నాడని ఒక ఆరోపణ ఉందన్న. అలాంటిది అయితే లేదు. అలాంటిది ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఖచ్చితంగా సిఐ ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, ఆయన మీద ప్రతి ఒక్కరు వాళ్ళు చూసి. ఒక సర్పంచ్ కూడా కొట్టిండు కదన్న శంకర్ సారు, తెలుసా లేదా? తెలియదు, నేను చూడలేను సర్పంచ్ కొట్టిండని. అకారణంగా కొట్టిండని ఆరోపణలు ఉన్నాయి. మనకైతే తెలియదు అది ఏ సర్పంచ్ ఎందుకు కొట్టిండనేది. అన్న, ఈ బావికి భద్రేశ్వర దేవాలయం ఈవో శేఖర్ గౌడ్ అన్నాడు కదన్న, ఆయన కొద్దిగా వర్కులు బాగా చేస్తలేడు, అంటే కరెక్షన్ చేస్తలేడు, చేసినా అక్కడ పనిచేసే వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదా, అది ఆరోపణలు ఉన్నాయని మీరు ట్రాన్స్ఫర్ చేయించిందంట. కానీ ఆయన మళ్ళా స్పీకర్ని పట్టుకొని మళ్ళీ రిటర్న్ వచ్చిందంట. ఎందుకు అదేమన్నా? మనం అలాంటి ట్రాన్స్ఫర్ ఏం చేయలేము. ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ ఇప్పుడు 30 రోజులలో మనం ఇవన్నీ ఎలా చేయగలుగుతాం? మనం రివ్యూ చేస్తున్నాం కానీ ట్రాన్స్ఫర్లు చేసేటంత వరకు లేదు. మంచి పర్ఫెక్ట్గా చేయమండి అని చెప్తాం కానీ ఇప్పుడు శేఖర్ గౌడ్ మన ఇక్కడ వాళ్ళు ఈవో తాండూరుకు సంబంధించి ఆయన గుళ్ళని ఇది చేసేది అయితే ఉండదు కదా. అలాంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు మన రైతులకు రుణమాఫీ ఒకటి, రైతు బంధు ఒకటి, వీటిపైన కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా లేనందుకు, అంటే శాంక్షన్ లేనందుకు వ్యతిరేకత ఉన్నదని చెప్పి ఏమైనా భావిస్తున్నారా? ఇక్కడ ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆగస్టు 15 తారీఖు లోపల రైతు రుణమాఫీ 2 లక్షలు ఒక్కటేసారి చేస్తాం. అది కంపల్సరీ గౌరవ సీఎం గారు చెప్పారు. ఖచ్చితంగా ఆగస్టు 15 కల్లా ఖచ్చితంగా అవుతుంది. ఆయన కాకపోతే కూడా ఆయన ఏం చెప్పాడు అంటున్నంటే, ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కదా, నేను రిజైన్ చేస్తాను 15 తారీఖు కల్లా కాకపోతే. అట్లా మాట మీద ఉంటారంట. ఖచ్చితంగా అది అవసరమే కదా మనకు. ఇంకొక విషయం అన్న, మీ కుటుంబంలో ఏమన్నా ఆధిపత్య పోరు ఉందా అని నడుస్తుందని ఆరోపణలు బయట ఉన్నాయన్న. మా దగ్గర అయితే అలాంటి కుటుంబ ఇది అనేది ఉండదు. ఎందుకంటే ఎవరం పని వాళ్ళని చేసుకుంటాం, ఏ పని వాళ్ళని చేసుకొని వెళ్ళిపోతుంటాము. మా పని మేము చేసుకుంటాము. ఎమ్మెల్యే గారి పని ఎమ్మెల్యే గారు ఆదేశిస్తారు కాబట్టి వచ్చిన పబ్లిక్ సేవ చేయమంటున్నాం, చేస్తున్నాం. అంతేగాని ఇవన్నీ మన కుటుంబాల ఆధిపత్యం రావడానికి ఒక దగ్గర ఉంటే ఆధిపత్యాలు వస్తాయి, ఒక దగ్గర అయితే లేవు కదా. ఎవరి వాళ్ళు బిజినెస్ సపరేట్, ఎప్పుడైనా సపరేట్. ఎందుకు ఆధిపత్యం పోరు వస్తుంది? మాకు ఆధిపత్యం రావడానికి ఏం కారణం ఏముంటుంది అన్న? ఇప్పుడు ఆదర్శ్ నగర్ కుంట పార్క్ ఏరియా అన్న అంతా సాఫ్ చేసినారు, కానీ ఆ ఏరియాలో వర్షం వస్తే కొద్దిగా ఇబ్బంది అయ్యేటట్టుందండి వర్షాకాలం. అది ఇబ్బంది ఉంది. మనం 2 కౌన్సిలర్లకు చెప్పాము. ఒకవేళ మున్సిపాలిటీ నుంచి కూడా టైంకు చేయకపోతే, ఆర్ఎండ్బి వాళ్ళు కూడా టైంకు చేయకపోతే నేను కంపెనీ నుంచి జేసీబీ ఇస్తానని చెప్పాను, ట్రాక్టర్లు ఇస్తానని చెప్పాను, చేపిస్తాం ఖచ్చితంగా. ఆ వర్క్ వితిన్ 10 ఈ ఎలక్షన్ అయిపోయినాక 10-15 డేస్లో వర్క్ అయిపోతుంది అన్న. మీరు ఇంకొకటైనా దౌలాపూర్ దగ్గర కృషి విజ్ఞాన కేంద్రం రాబట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. దాంట్లో చాలామంది హెల్ప్ చేస్తున్నారు. ఆ హెల్ప్ చేసినాము, అది కావాలని కోరుకుంటున్నాము. కృషి విజ్ఞాన భవన్ వస్తే మా సైంటిస్టులు తాండూరుకు వస్తారు, మంచి అగ్రికల్చర్కు డెవలప్మెంట్ ఉంటుందని ప్రయత్నం చేస్తున్నాం. రావాలని కొంతమంది పెద్దలు కూడా మనకు సహకరిస్తున్నారు. అది వచ్చిన తర్వాత అందరికీ చెప్పమని ఆగి.
అన్న ఇప్పుడు బావికి భద్రేశ్వర దేవాలయం చైర్మన్ సీనియర్ని నియమిస్తారా జూనియర్ని నియమిస్తారా అన్న? నాకు ఎలక్షన్ అయిపోయినా ఎలక్షన్ అయిపోయినాక ఆలోచన చేసి ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళని చెప్తాను. మీ పార్టీలో చాలామంది వస్తున్నారన్న, సీనియర్స్ కానీ ఎవరెవరు వస్తున్నారు, వాటి వల్ల గ్రూపు తగాదాలు ఏమన్నా ఏర్పడతాయేమో? ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకొని వెళ్తామన్నా, ఎక్కడ ఇబ్బంది రానివ్వము. ఎందుకంటే కుటుంబం ఉన్నాక, కుటుంబంలో 10 మంది ఉన్నప్పుడు ఒకరిద్దరు ఆ మాట ఈ మాట ఉన్నట్టు అందరినీ కలుపుకొని పోతాము. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే మ్యాక్సిమంగా రానివ్వకుండానే చూస్తాము. ఇంకోటి అన్న, మీరు భవిష్యత్తులో ఏమన్నా ఎలక్షన్లో నిలబడాలని అనుకుంటున్నారు? అది భగవంతుడు నిర్ణయిస్తున్నాను. మనం ఎంత తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరేమన్నా ప్రణాళిక రచించారా? చేశామని ప్రణాళిక ఉంది. కరెక్ట్గా మనము 2 సంవత్సరాల్లో ఎలా డెవలప్మెంట్ అనేది మనకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారం ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆలోచన ప్రకారం చేస్తాము. దానికి కోసం కొంతమంది టీం వర్క్ కూడా చేస్తుంది. ఎక్కడెక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే కరెక్ట్ ఉంటుంది టీం వర్క్ చేస్తుంది. ఆ టీం వర్క్ అయిపోయినాక చెప్తాం. మీ సతీమణి సరళ మేడం భవిష్యత్తులో మున్సిపల్ ఎలక్షన్ కానీ జెడ్పీటీసీ కానీ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందని? అది నిర్ణయించేది ప్రజలన్నా, మనం కాదు. ఆ టైం వచ్చినప్పుడు ఎలా ఉంటే అలా చెప్తాం. దానికి ప్లాన్లు అయితే ఉన్నారని అలాంటిది మనం ఏం ఆలోచన లేదు. అలాంటి ఆలోచనలు అయితే ఏం లేదు. ఇంకొకటి అన్న, ప్రజల నుంచి వచ్చినప్పుడు చెప్పలేము. ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే చెప్పలేము. దానికైతే ఆలోచన అయితే లేదు మనకి ఇప్పుడు అన్న. ఇంకొకటి బాగా బలమైన ఆరోపణ అన్న, బుయ్యని శ్రీనివాసరెడ్డి ఒక షాడో ఎమ్మెల్యేగా తయారయ్యాడు, మొత్తం అతను గుప్పిట్లోనే ఉంది అనే ఆరోపణ ఉందన్న. దీనికి ఏమంటారు అన్న? అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు మీరు కూడా నన్ను చూస్తున్నారు, 30 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. అంటే అంతకుముందు వ్యాపారవేత్తగా చూసారు, ఈ 5-6 నెలల నుంచి ఒక రాజకీయ నాయకుడిగా చూస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉంటా, ఎలా చేస్తా, అలాంటి షాడో ఎమ్మెల్యేలు మనకు అవసరం లేదు. మా బ్రదర్ ఉన్నాడు ఎమ్మెల్యే, ఆయన ఏమన్నా ఆదేశిస్తే అటువంటి చెప్తాం మనం. అంతేగాని మనము పబ్లిక్ మంచి జరిగేది ఒక్కటే ఆలోచన చేస్తాం, చెడు జరిగేది ఆలోచన చేయం. ఏదన్నా ఉంటే దృష్టికి తీసుకెళ్ళి చేస్తాం. కానీ మనం ఎప్పుడు కూడా సెటిల్మెంట్లు కూడా బాగా చేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయన్న. మనము సెటిల్మెంట్లో చెప్పాను కదా ఇంతకుముందే, మనకు సెటిల్మెంట్లు ఇవన్నీ చేయాలంటే రాజకీయం అవసరం లేదంటది. మనం చేసే వ్యాపారంలో మనం ఏం చేసుకున్నా మనం ఎవరు అడగరు. కానీ మనం అది కాదు, మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. మనకు సెటిల్మెంట్లు చేసుకొని ఏం చేయమంటారు? మనము చనిపోయినాడు ఇట్లా 3 ఫీట్లు వస్తాయి, ఇట్లా 6 ఫీట్లు వస్తాయి, అదొక్కటే మనకు మిగులుతుంది. ఇవన్నీ శాశ్వతం కాదు. ఇవన్నీ శాశ్వతం అయితేనేమో మనం అన్ని తీసుకొని సరే మనం ఎండగట్టకపోతామని. మనకు కావాల్సింది మంచి చేయాలి, కీర్తి ప్రతిష్టలు కోరుకుంటున్నాం. కానీ అన్యాయం చేసి 10 మంది నార్చి 10 మంది మంచిగా ఉండాలి, 10 మందిలో మనం ఉండాలని కోరుకుంటాం. 10 మందిని ఇబ్బంది పెట్టి మనం ఒకరం బాగుండాలని కోరుకుంటే కూడా వేస్ట్. అది అటువంటి అవసరం వచ్చిన రోజు, అటువంటి పరిస్థితి వచ్చిన రోజు మనం దాని దగ్గరికి కూడా పోము అన్న. ఇంకొక విషయం అన్న, డాక్టర్ సంపత్ సార్ మీరు ఒకప్పుడు బాగానే ఉంటుండ్రి, మధ్యలో ఏదో కొద్దిగా ఏమన్నా ప్రాబ్లం అయిందన్న, మంచిగా విభేదాలు వచ్చినాయేమో అని అంటే. అలాంటి విభేదాలు రావు. డాక్టర్ సార్ నిన్ననే టిఫిన్ చేసి వచ్చినాం మనం. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇప్పటి వరకు లేవు. అట్లానా? ఎవరితోటి మనకు విభేదాలు లేవు. ఎలాంటి విభేదాలు అయితే పెట్టుకునే వ్యక్తులం కాదు మనము. మనకు సిస్టమే. మీ భవిష్యత్తు ప్రణాళిక ఏముందన్న? ఇంత ఏం లేదన్నా, మంచి వ్యాపారవేత్త, ఇంకో 2-3 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. నా లక్ష్యం కూడా అది. తాండూరు వ్యక్తులకు 2-3 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నేను రావాలి, ఒక వ్యాపారం చేసి అనేది నేను కోరుకుంటున్నాను. నా ఆలోచన, నా టార్గెట్, నా కొడుకు కూడా మంచి సివిల్స్ వచ్చి మంచి 10 మందికి సేవ చేయాలి అనేది ఆలోచన ఉంది. కానీ డబ్బు సంపాదించుకున్నాలనే ఆలోచన లేదు. డబ్బు ఉన్న భగవంతుడు మనకు కావాలి, కానీ 3 పూటలు తిననికే కావాలి. ఎక్కువ సంపాదించుకుంటే అది వేస్ట్ అవుతుంది. మనం కోరుకునేది కీర్తి ప్రతిష్టలు. 3 ఫీట్లు 6 ఫీట్ల కన్నా మనకైతే ఎక్కువ లేదు. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం ఏం చేసినా. ఇంకా తాండూరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అన్న లాస్ట్. తాండూరు ప్రజలకు ఒక ఎమ్మెల్యే గారి తమ్ముడు అనుకోండి, లేకపోతే ఒక వ్యాపారస్తుని అనుకోండి, మనం మంచి చేయడానికి వచ్చాం. కానీ ఎవరో ఇలాంటి మాటలు చెప్తుంటుంటే
మనం అన్యాయం చేయడానికైతే రాలేము. ఖచ్చితంగా మంచి చేస్తాము. ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా 24 గంటలు నేను తాండూరులోనే ఉంటాను. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎటువంటి వ్యక్తి అయినా సరే ఏ ఆపతున్నా ఏముండని నా దగ్గరికి రావచ్చు. ప్రతి ఒక్క పని మీకు చేసి పెడతానని మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సీనన్న చాలా బిజీగా ఉన్న ఈ అర్ధ గంట సమయం వెచ్చించి అన్ని విషయాలు కూలంకుషంగా చెప్పినందుకు అన్నగారికి ధన్యవాదాలు.